ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా ఈనాటి నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: వనరులు లేక కాదు, చాలామంది అంతకన్నా దూరం ఆలోచించలేక ఆగిపోతారు. ఆలోచనల్లో స్పష్టత ఉండి దాన్ని ఆచరణలో పెట్టడంలో తగిన కృషి చేస్తే అనుకున్నది సాధించటం కష్టమేమీ కాదు. గతాన్ని విశ్లేషించుకోవటం కన్నా భవిష్యత్తును ఊహించి చర్యలు తీసుకోవటం ముఖ్యం. ఇక ఈనాడు పంచాంగం ఏంటో పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ అష్టమి, రాత్రి 9:50 వరకు. నక్షత్రం విశాఖ, ఉదయం 11:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:48 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు. వర్జం మధ్యాహ్నం 3:25 నుంచి 5:10 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు అష్టమి తిథి, అలాగే విశాఖ నక్షత్రం. రాతకోతలకి ఈరోజు అంత మంచి అనుకూలమైన రోజైతే కాదు. దీంతో పాటుగా విద్యార్థులు కూడా నూతన అడ్మిషన్ల గురించి ప్రయత్నిస్తుంటే వారికి కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, బుధ గురువులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి పనుల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటుగా మీరు చేస్తున్న పెట్టుబడులలో మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఇవి మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన యువత, వీరికి ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వీరు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వీరి విద్య కోసమని స్థానచలనము, బదిలీలు ఇలాంటి ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం శ్రమ ఎక్కువగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీకు మీ శ్రమకు తగినట్టుగా ఫలితం లభించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబము, కుటుంబ వ్యవహారాలపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పొదుపు చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్య వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, అయితే వీటిల్లో మీరు పెట్టుబడి పెట్టడం, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటుగా మీరు అనేక పనులు
పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మార్పుల గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు ప్రతికూలత తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మిథున రాశికి చెందిన యువతకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మార్పులు చేర్పులు, దీంతోపాటు నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చే ప్రయత్నాలు ఇవి మీకు ఆశాజనకంగా కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు నియమాలను వాస్తు సూత్రాలు తెలుసుకుందాం. నేటి వాస్తు సూత్ర: వంటింట్లో గ్యాస్ సిలిండర్ ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఖాళీ సిలిండర్ నైరుతి దిశలో ఉంచాలి. రెఫ్రిజిరేటర్ దక్షిణ తూర్పు, దక్షిణ పశ్చిమ లేక ఉత్తర దిశలో పెట్టాలి. ఉత్తర తూర్పులో ఎప్పుడూ పెట్టకూడదు. నైరుతి కోణంలో పెట్టినట్లయితే తరచుగా రిపేర్లు వస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, నూతన గృహం గురించి ఆలోచించటము, స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలతలు తొలగిపోయేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక స్థితిగతుల గురించి అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉండటం, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా శ్రమ అధికంగా ఉండటం వలన మానసిక శారీరక పరమైన సమస్యలు కూడా మీకు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే మీరు మోసపూరిత వ్యక్తులని పరిచయం చేసుకోవటం వలన మీకు అధిక ధన నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్త పాటించాలి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకి మాట పట్టింపులు ఉండటం, విరోధులు పెరగటం, అనారోగ్య సమస్యలు, ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉండటం అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే అనవసరపు పనుల కోసం అనవసరపు ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పరామర్శ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులు గనక అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలత కనపడుతూ ఉంటుంది. పనుల విషయంలో కూడా అనుకూలత అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, పాత బకాయిలు లాంటివి తీర్చే ప్రయత్నం చేయటం, మీ సంతానానికి సంబంధించిన ప్రతి పని పైన కూడా శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి బదిలీలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది మీకు గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుని అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. ఉద్యోగస్తులకి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండటం, స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి కొంచెం గురవుతూ ఉంటారు.
ఇక తులారాశికి చెందిన స్త్రీలని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలగటం, ఆశించిన విధంగా సంబంధాలు కుదరకపోవటం ఇవి నిరాశను కలిగిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేర్పుతోటి ఆ పనులను పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పని మీద కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. తులారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి సహస్రనామాలు చదవటం వినటం ఇవి మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించడం అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంచెం శ్రమకి గురి కావటం, అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యలు ఉండటం వలన కుటుంబ సమస్యలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఇతరులతోటి ఏ విషయంలో అయినా సరే చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు చేసే వ్యర్థ ప్రసంగాల వలన మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని కూడా గ్రహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం ఇవి రెండూ కూడా నిరాశనైతే కలిగిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన వ్యక్తుల పరిచయం వలన సమస్యలు మీకు కలిగే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. స్థిరాస్తుల వ్యవహారాలు లేదా స్థిరాస్తులకి సంబంధించి అమ్మకాలు కొనుగోలు వాటికి సంబంధించి మీకు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. ధనురాశికి చెందిన యువత ప్రతి పనిలోనూ మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. విరోధులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకి వారు ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులైతే ఏవీ గోచరించడం లేదు. ప్రతి విషయాన్ని కూడా ఈరోజు సానుకూలంగా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, కలుగుతున్న అవాంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, అనుకూలత, ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు, ఆర్థిక ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవటం, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావటం ఇవి మీకు ఈరోజు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి కూడా ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు, దీంతో పాటుగా మీ తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపడంతో పాటు వారు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించటం ఇలాంటివి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులు పెంచుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో వీరికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే గోచరించడం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక కుంభరాశికి చెందిన యువత ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మార్పుల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు.
మీకు నచ్చిన వారితోటి ఎక్కువగా సమయాన్ని గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, సంతానానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత తొలగిపోతుంది. గౌరవ మర్యాదలు సంఘంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా మీకు గృహ సంబంధమైన విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచిస్తున్నా, లేదా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వీటి గురించి ప్రయత్నిస్తుంటే ఇందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇతరులకి ఆర్థిక సహాయం చేయటం వలన మీరు నష్టపోయే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలించడానికి, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడానికి ఓం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే ఈరోజు అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. మీ పాత మిత్రులని కలుసుకునే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ గురువారం సందర్భంగా జాతకంలో గురుచంద్రుల బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ గురువారం సందర్భంగా మీ గృహంలో గోడ మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా 2 రూపాలను గీయాలి. ఒక రూపును దేవగురువైన బృహస్పతి స్వరూపంగా, ఇంకొక రూపుని నవగ్రహాల్లో చంద్రుడి స్వరూపంగా భావించుకుంటూ హారతి ఇచ్చినట్లయితే శ్రావణ గురువారం సందర్భంగా జాతకంలో గురుచంద్రుల బలాన్ని ఏకకాలంలో పొందవచ్చు. గజకేసరి యోగం వల్ల లభించే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ రూపులను గీసే ప్రదేశం బట్టి ఫలితం ఉంటుందని కూడా స్కాంద పురాణంలో చెప్పారు. ఈ రూపులను వంటగదిలో గీసి హారతి ఇచ్చినట్లయితే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. అలాగే ధనం దాచుకునే బీరువా మీద ఈ రూపులను గీసి హారతి ఇచ్చినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ గురువారం సందర్భంగా గురుచంద్రులకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించి గురుచంద్రుల సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా పొందవచ్చు. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక. కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము
అందుకే గృహలక్ష్మి గృహే గృహే, లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీ స్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి, ఆ భావన నీకు ఉండాలి. కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం.